క్రింది వాటిలో ఏది నిజం? sin 1 ఈజ్ గ్రేటర్ దాన్ cos 1. ఎట్ట అవుద్ది? సైన్కి కాస్కి కంపారిజన్లో ఇందాక చెప్పా, సైన్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ కాస్ డిక్రీజింగ్ ఫంక్షన్ వాళ్ళిద్దరు కలుసుకునేది sin 45 ఈజ్ ఈక్వల్ టు cos 45. అవునా కాదా? ఇందాకేం చెప్పానమ్మా నేను, యాంగిల్ అనేది 45 కన్నా తక్కువ అయితే కాజ్ ఎక్కువ, 45 కన్నా ఎక్కువ అయితే సైన్ ఎక్కువ. అవునా? సో ఇక్కడ ఇచ్చింది sin 1 అంటే 45 కంటే తక్కువ, ఎవరు ఎక్కువ? అప్పుడు కాజ్ ఎక్కువ. కానీ వీడియో ఉంటున్నాడు సైన్ ఎక్కువ అంటున్నాడు, అంటే తూచి తీసేద్దాం. sin 50 ఈజ్ గ్రేటర్ దాన్ cos 40. అసలు దీన్ని పూర్తిగా కొట్టేది, ఎందుకంటే మన రూల్ ఏంటి, ట్రిగ్నామెట్రీలో నేర్చుకున్నాం. sin 50 అంటే కాజ్లోకి మార్చాలంటే cos ఆఫ్ 90 - 50 అంటే ఎంత? 40. అంటే sin 50కి cos 40కి సంబంధం ఏంటి? రెండు ఈక్వల్. వీడింది మళ్ళీ sin 50 ఎక్కువ అంటున్నాడు, అసలు నేను ఒప్పుకోను. అవునా కాదా? ఇవి కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ అని చెప్పిన చోట చెప్పాయి ఇవన్నీ కదా ట్రిగ్నామెట్రీ బేసిక్స్లో. నెక్స్ట్ వన్, sin 1 ఈజ్ లెస్ దాన్ sin 2. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ట్రూ సార్. ఎందుకు సార్? sin 1 cos 1 అబ్జర్వ్ చేస్తే సైన్ అనేది ఇంక్రీజింగ్ ఫంక్షన్ సార్, అంటే యాంగిల్ పెరుగుతున్న కొద్దీ వాల్యూ పెరుగుతుంది. అంటే sin 2 అనేవాడు ఎక్కువ sin 1 కన్నా, అంటే అబ్సల్యూట్లీ థర్డ్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. sin 45 ఈజ్ గ్రేటర్ దాన్ cos 45 తప్పు. ఎందుకు? sin 45 ఈజ్ ఈక్వల్ టు cos 45. సో ఆన్సర్ ఏంటమ్మా? సి ఈజ్ ద ఆన్సర్.